నియోజకవర్గం ఒక పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి 7 అసెంబ్లీ కదా. ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జికి పూర్తి బాధ్యత ఇచ్చేయండి. ఈ నెల మొత్తం మీద 7 రోజుల మీటింగ్ 7 నియోజకవర్గాలు జరిగిపోవాలి, క్లియర్ అయిపోవాలి. అతను మంత్రి ఒక నియోజకవర్గానికి ఒక మంత్రిని పెట్టండి, పార్లమెంటరీ నియోజకవర్గానికి. ఆ మంత్రితో అది పరిష్కారం అయిపోవాలంతే, ఆ రోజుతో ఎండ్ అయిపోవాలి. మళ్ళీ ఆ గొడవ సాగకూడదు. అంటే టీడీపీ రిపీటెడ్ సక్సెస్ అనేది ఇప్పుడు జనసేన మీద ఆధారపడి ఉందా ఇప్పటికి కూడా? ఇంకా కూటమి, అదే జనసేన కూటమిగా అంటున్నా, నాట్ ఓన్లీ జనసేన, సమన్వయం మీద తెలుగుదేశము, బీజేపీ, జనసేన ముగ్గురు సమన్వయం చేసుకుంటే సక్సెస్ అవుతుంది. అదే ఆ సమన్వయం మీద టీడీపీ సక్సెస్ డిపెండ్ అయ్యింది అంతే, ఖచ్చితం. ఎందుకంటే డైరెక్ట్ గా తెలుగుదేశం సుదీర్ఘకాలం పాటు చూసేశారు. సమాజ్వాదీ పార్టీ లాంటిదే ఇది కూడా, లేకపోతే డిఎంకే లాంటిదే ఇది కూడా. ఎందుకంటే సుదీర్ఘకాలం ఉన్నటువంటి పార్టీ, దాంట్లో కొత్తదనాన్ని చూడలేము. ఈవెన్ మీరు బాబు గారు ఉపన్యాసాలు చూసినా, మీరు ఇవాళ మీటింగ్ లో ఏం రాస్తారో స్క్రిప్ట్, ఈ నెల రోజులు అదే స్క్రిప్ట్ ఉంటుంది, ఫాలో అయిపోతారు. దాంట్లో జస్ట్ హెడ్డింగ్ అటు ఇటు మార్చుకోవాలి మనం అంతే. అది కూడా ఒక 10-15 పాయింట్లు ఉంటాయి ఆయన. నేను ఇదివరకు సిటీ కేబుల్ ఉన్నప్పుడు బాబు గారి ప్రోగ్రామ్ నాకు హ్యాపీ, మొత్తం 7-8 మొత్తం నాకే వేస్తారు, నేను కంటిన్యూ చేస్తా. ఆయనది స్క్రిప్ట్ మొత్తం 7 రాసేసుకుంటా, హెడ్డింగ్లు అటు ఇటు మారుతాయి అంతే. యాంకర్ పార్ట్ ఒక్కటి మార్చుకుంటే చాలు, మిగతాదంతా కూడా సేమ్ అనను, అడిదిటి రాస్తా నేనే ముందు. నా స్క్రిప్ట్